బిస్మిల్లా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి కలు కురిపించండి వల్ల. ఆమీన్. ఖురాన్ అరబ్బీలో ఉన్నటువంటి ఖురాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ఈరోజు 32వ సూర అస్ సజ్దా సూర. అస్ సజ్దా ఆయతులు 30. అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుంచి. అలిఫ్ లామ్ మీమ్. ఇది సర్వలోకాల ప్రభువు తరపున అవతరింపజేయబడినటువంటి గ్రంథం ఖురాన్ అనే గ్రంథం. ఇందులో ఎటువంటి సందేహమే లేదు. ఏమిటి? ఇతను ప్రవక్త స్వయంగా దీనిని కల్పించుకున్నాడు అని వారంటున్నారా? ముమ్మాటికి కాదు. వాస్తవానికి ఇది నీ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యం. నీకు పూర్వం హెచ్చరించేవాడెవ్వడు రాని వారిని నువ్వు హెచ్చరించడానికి, తద్వారా వారు సన్మార్గానికి రావటానికి గాను ఇది పంపబడింది. అల్లాయే ఆకాశాలను, భూమిని, వాటి మధ్యన ఉన్న సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. ఆ తర్వాత సింహాసనాన్ని, అర్ష్ అనే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన తప్ప మీకు ఏ సహాయకుడు, మరే సిఫారసు చేసేవాడు లేడు. అయినా మీరు హితబోధను గ్రహించరేమిటి? ఆయనే ఆకాశాలు మొదలుకొని భూమి వరకు ప్రతి పనిని నడుపుతూ ఉన్నాడు. మరి అది ఆ పని మీరు లెక్కించే 1000 సంవత్సరాల అంతటి ఒకానొక రోజున పైకి ఆయన వద్దకు చేరిపోతుంది. ఆయనే గోప్యంగా బహిర్గతంగా ఉన్న వాటిని ఎరిగినవాడు. అపార శక్తిమంతుడు, శక్తి సంపన్నుడు, అనంత కరుణామయుడు కూడా. ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. మానవ సృష్టిని మట్టితో మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతని సంతతిని అత్యంత అల్పమైన నీటి సారం వీర్య బిందువుతో కొనసాగించాడు. ఆ తర్వాత తగు రీతిలో దానిని మలచి అందులో తన వద్ద నుండి ఆత్మను ఊదాడు. మరి ఆయనే మీ యొక్క చెవులను, కళ్ళను, హృదయాలను కూడా చేశాడు. ఈ ఉపకారాలకు కూడా మీరు కృతజ్ఞతలు తెలుపుకునేది చాలా తక్కువే. ఏమిటి? మేము మట్టిలో కలిసి మాయమైపోయిన తర్వాత కూడా మళ్ళీ సరికొత్తగా మమ్మల్ని సృష్టించి లేపడం అనేది జరుగుతుందా అని వారంటారు. అసలు విషయం ఏమిటంటే, వారు తమ యొక్క ప్రభువును కలుసుకోవటాన్ని త్రోసిపుచ్చుతున్నారు. ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీపై నియమించబడి ఉన్న మృత్యుదూత మీ ప్రాణాలను వశపరచుకుంటాడు. ఆ తరువాత మీరంతా కూడా మీ ప్రభువు వైపునకు మరలించబడతారు. అపరాధులు తమ ప్రభువు సమక్షంలో తలలు వంచుకొని ఉండటాన్ని నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది. వారిలా అంటారు, మా ప్రభు, మేమంతా చూసుకున్నాము, అంతా విన్నాము, ఇక మమ్మల్ని తిరిగి పంపించు. ఇక నుంచి మేము సత్కార్యాలు చేస్తాము, మాకిక పూర్తి నమ్మకం కలిగింది అని అంటారు. మేము గనక తలుచుకుంటే ప్రతి ఒక్కరికి సన్మార్గం ప్రసాదించి ఉండేవాళ్ళం. అయితే
నేను నరకాన్ని జిన్నులతోనూ మనుషులతోనూ తప్పకుండా నింపుతాను అన్న నా మాట నిజమయ్యింది. ఇక మీరు మీకు చెందిన ఈనాటి సమావేశాన్ని విస్మరించినందుకు శిక్ష రుచిని చూడండి. మేము కూడా మిమ్మల్ని విస్మరించాము. ఇక మీరు చేసుకున్న చేష్టలకు పర్యవసానంగా శాశ్వతమైన శిక్ష రుచి చూడండి. మా ఆయుతులు బోధించబడినప్పుడు, మా ఖురాన్ వాక్యాలు బోధించబడినప్పుడు సజ్దాలో పడిపోయేవారు, తమ ప్రభువును స్తుతిస్తూ ఆయన పవిత్రతను కొనియాడేవారు, గర్వపడని వారు మాత్రమే మా సూక్తులను నమ్ముతారు. మా యొక్క వాక్యాలను, ఖురాన్ని నమ్ముతారు. వారి పక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ ఆశతోనూ ప్రార్థిస్తారు. మేము వారికి ప్రసాదించిన దాని నుండి ఖర్చు కూడా చేస్తారు. వారు చేసిన కర్మలకు ప్రతిఫలంగా వారి కళ్ళకు చలువను ఇచ్చే ఎలాంటి సామాగ్రిని మేము దాచిపెట్టామో దాని గురించి ఏ ప్రాణికి తెలియదు. ఏమిటి? విశ్వసించిన వ్యక్తిని అవిధేయునితో సరిపోల్చడం తగునా? వారిద్దరూ ఎన్నటికీ సమానులు కాజాలరు. విశ్వసించినవాడు, విశ్వసించనివాడు ఇద్దరూ ఎన్నటికీ సమానులు కాజాలరు. ఎవరు విశ్వసించి సత్కార్యాలు కూడా చేశారో, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు కూడా చేశారో వారు చేసుకున్న కర్మలకు బదులుగా వారికి శాశ్వతమైన స్వర్గ నివాసం ఆతిథ్యంగా లభిస్తుంది. మరెవరు అవిధేయతకు ఒడిగట్టారో వారి నివాస స్థలం నరకం అవుతుంది. దాని నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నించినప్పుడల్లా మళ్ళీ అందులోనికి నెట్టివేయబడతారు. మీరు తిరస్కరిస్తూ ఉండిన అగ్నిశిక్షను చవిచూడండి అని వారితో అనబడుతుంది. ఆ పెద్ద శిక్షకు ముందు మేము వారికి సమీపంలోని కొన్ని చిన్నపాటి శిక్షల రుచి కూడా తప్పకుండా చూపిస్తూ ఉంటాము. ఆ విధంగానైనా వారు దారికి వస్తారేమోనని. తన ప్రభు ఆయుతుల ఆధారంగా బోధపరిచినప్పటికీ, ఖురాన్ మరియు ఇస్లాం ఆధారంగా బోధపరిచినప్పటికీ వాటి నుండి ముఖం తిప్పుకుపోయిన వానికంటే దుర్మార్గుడెవడుంటాడు? మేము కూడా అలాంటి పాపాత్ములకు తప్పకుండా ప్రతీకారం చేస్తాము. నిశ్చయంగా మేము మూసాకు తౌరాత్, మోసే ధర్మశాస్త్రం, నిశ్చయంగా మేము మూసాకు గ్రంథం వసగి ఉన్నాము. కాబట్టి అతన్ని కలుసుకునే విషయంలో నువ్వు ఏమాత్రం సంశయంలో అనుమానం పడకూడదు. మేము దానిని ఇజ్రాయిల్ సంతతి వారి కోసం మార్గదర్శక సాధనంగా చేశాము. మరి వారు సహన స్థైర్యాలను కనబరిచినప్పుడు మా ఆదేశానుసారం జనులకు మార్గదర్శకత్వం వహించే నాయకులను మేము వారిలో చేశాము. వారు మా ఆయుతులపై దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు. వారు పరస్పరం ఒకరికొకరు విభేదించుకుంటున్న విషయాలపై ప్రళయ దినాన నీ ప్రభువు వారి మధ్య తప్పకుండా తీర్పు చేస్తాడు. వారు ఏ విషయాల గురించి అయితే ఒకరికొకరు విభేదించుకుంటున్నారో, ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారో, డిబేట్లు, ఆ విషయాలపై ప్రళయ దినాన నీ ప్రభువు వారి మధ్య తీర్పు చేస్తాడు. ఏమిటి? మేము వారికి పూర్వం ఎన్నో సమాజాలను, జాతులను, చరిత్రలను తుదముట్టించిన సంగతి కూడా
వారికి సన్మార్గం చూపలేదా? మరి చూడబోతే వాళ్ళు నివసించిన స్థలాలలోకి వారు వస్తూ పోతూనే ఉన్నారు. నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ వారు వినరా? ఏమిటి, వీళ్ళు గమనించటం లేదా? మేము వీళ్ళను బంజరు భూమి వైపుకు ప్రవహింపజేస్తూ తీసుకుపోతున్నాము. మరి దాని ద్వారా పంటలను వెలికి తీస్తున్నాము. వాటిని వారి పశువులు తింటున్నాయి. స్వయంగా వారు కూడా తింటున్నారు. అయినా వాళ్ళు దృష్టిని సారించరా? ఇంతకు ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది? మీరు సత్యవంతులే అయితే చెప్పండి అని వారు అంటున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, తీర్పు జరిగే దినాన విశ్వసించటం అవిశ్వాసులకు ఏ విధంగానూ ఉపయోగించదు. ఏ రోజైతే తీర్పు జరుగుతుందో ఆ రోజు విశ్వసించే ఎటువంటి ప్రయోజనం లేదు. వారికి గడువు కూడా ఇవ్వబడదు. కనుక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వాళ్ళ సంగతిని వదిలిపెట్టు, నిరీక్షించు, ఓపిక పట్టు. వాళ్ళు కూడా నిరీక్షిస్తూ ఉన్నారు.